ప్రభుత్వం వచ్చింది, వైసీపీ ప్రభుత్వంలో నేను కూడా మంత్రిగా ఉన్నాను. మేము కూడా 4 సంవత్సరాలు 5 సంవత్సరాల కాలం గడిపాను తప్ప మేము కూడా ఓపెన్ చేయలేకపోయాము. కారణాలు వేరియస్ కారణాలు వి అడ్మిట్ అయినప్పటికీ ఇవాళ మళ్ళీ ఈ డిస్కషన్ వచ్చింది కాబట్టి ఇక్కడ సభలో ఉన్న మీ ద్వారా రెవెన్యూ మంత్రి గారిని కోరుతున్నాను. ఆ సిట్లో ఉన్న వాస్తవాలన్నీ దయచేసి ఇవాళ కాకపోతే రేపుగా తెలియండు బయట పెట్టండి. ఎవరైతే తప్పులు చేశారో, ఏ రాజకీయ నాయకులు చేసినా, ఏ పార్టీ వాళ్ళు చేసినా, ఏ అధికారులు చేసినా దయచేసి వాళ్ళ మీద చర్య తీసుకోండి. అది నేను అడుగుతుంది. ఇందులో ఏం తప్పు ఉందా? ఇందులో మీ గురించి, నా గురించి, లేకపోతే ఇంకో సభ్యుడి గురించి, ఇంకో మంత్రి గురించి మాట్లాడామా? అక్కడ ఉన్న విలువైన భూములు, దశపాల భూములు ఉన్నాయి. దయచేసి ఆలోచన చేసి కార్యక్రమం చేయండి. ఇవి నేను అడుగుతున్న విషయం అది. దాని గురించి మీరు ఇంకోలా మాట్లాడుకుంటారా? అది కాకుండా ఎప్పుడు లేని విధంగా దయచేసి అపార్థం చేసుకోకండి. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి, మనకి, అందరికీ కూడా కావాల్సిన విషయం. ఇది ప్రభుత్వం తాలూకు ప్రతి సమస్య, సందర్భ సమస్య, ప్రభుత్వంలో ఉంటున్న మన ఎమ్మెల్యేలు, మన ఎమ్మెల్సీ అందరి సమస్య. సార్ ఆంధ్రప్రదేశ్ పత్రికలో మేడం అంటే ఏంటి? స్టార్ హోటల్లో కూర్చొని అధికారుల తాలూకా భార్యలు ఏ విధంగా కార్యక్రమాలు చేస్తారనేది దయచేసి దీని మీద దృష్టి పెట్టండి. దీనికి సంబంధం ఉందా లేకపోయినా దయచేసి దృష్టి పెట్టండి. మంత్రి గారిని అది రిక్వెస్ట్ చేస్తున్నాం. అంతేగాని మేమేమైనా పలానా వాళ్ళు XY అని ఆపాదించామా? మీరు కూడా 2004 నుంచి 14 నుంచి 19 మంత్రి ఉన్నారు. నేను కూడా 4 నుంచి 14 మంత్రి ఉన్నాను. 14, 19 మళ్ళీ 14, 19 మళ్ళీ నేను మంత్రి అయ్యాను. నేనే మూడు టర్మ్లు ఆ ప్రాంతానికి మంత్రిగా ప్రాతినిధ్యం వహించాను. చెప్తాను కదా, నేను కాదు చెప్పలేదే. కాదమ్మా, 4 నుంచి 14 వరకు, 4 నుంచి 14 వరకు నేనే మంత్రిని ఆ ప్రాంతం నుంచి. దానికి కూడా ఎక్స్టెండ్ చేశారు. అది కూడా ఉన్నాయి. దాని తర్వాత 1924 మంత్రి నేను అంతేగాని ఇంకేమనలేదే. దాని గురించి ఎందుకు బుధాలు తడుకోవాల్సి వస్తుందో, ఎందుకు లేస్తున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. దయచేసి ఇప్పుడు కాదు, మీరు సమాధానం చెప్పండి. వెంటనే సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మీ సమాధానం దయచేసి చేయండి. లేదంటే తర్వాత దీని మీద పరిశీలించాలని మంత్రి చైర్మన్ గారి ద్వారా మిమ్మల్ని కోరుతున్నాం. అది అధ్యక్ష, ఎందుకంటే మేము ఎక్కడికి వెళ్ళినా అలా రిప్లై కాదు సార్. అది చెప్పింది నాకు నేను ఒక చిన్న